రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, గోశాలపై అసత్య ప్రచారం చేశారంటూ టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పవిత్రమైన గోశాలను గోవధశాలగా మార్చారంటూ భూమన తప్పుడు ఆరోపణలు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసుకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ యాక్ట్ 353(1), 299, 74 వంటి పలు సెక్షన్ల కింద భూమనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై భూమన ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే చర్చకు రావాలంటూ టీడీపీ నేతలు ఆయనకు సవాల్ విసిరారు. అదే టైంలో భూమనను హౌస్ అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టడంతో గురువారం అంతా ఉద్రిక్తత నెలకొనడం సంచలనంగా మారింది. రైట్ ఇక టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, గోశాలపై అసత్య ప్రచారం చేశారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పవిత్రమైన గోశాలను గోవధశాలగా మార్చారంటూ భూమన తప్పుడు ఆరోపణలు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, ఏదైతే టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పై అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. మరి కేసు నమోదు చేయడమే కాకుండా ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సమాధానం చెప్పాల్సిందే అని చెప్పి కూడా పోలీసులు అయితే హుకుం జారీ చేయడం అయితే మాత్రం జరిగింది. మరి దీనిపై ఇప్పటికే కూడా టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఈ యొక్క ఫిర్యాదు మేరకే పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇంచపరిచే విధంగా మాట్లాడడం, ఇలాంటి వీటన్నిటిని కూడా తప్పుదోవ పట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని తిరిగి మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సిందే అని చెప్పి కూడా టీటీపీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ అయితే మాత్రం పోలీసుల్ని కోరడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఎస్యూ సంబంధించినటువంటి పోలీసులు అయితే మాత్రం భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసి ఈ రోజుకు అంటే రేపు విచారణకు రావాలని చెప్పి కూడా ముందస్తుగా నోటీసులు అయితే మాత్రం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అసత్య ఆరోపణలు చేశారు అనేటువంటి దానిపై కూడా పూర్తిస్థాయి క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే అయితే మాత్రం పోలీసులు కోరడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వైసీపీ సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం కూడా ఒకటే చెప్తా ఉంది, కావాలనే ఒక రాజకీయ కుట్ర నేపథ్యంలో తమను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న గోశాలకు వస్తున్నటువంటి తమని పోలీసులు అడ్డుకొని తమను రానియకుండా చేసి ఈ రోజు తిరిగి మరలా తమపై కేసులు పెట్టడం అంటే ఖచ్చితంగా ఇది ఒక ప్రభుత్వ కుట్ర అని చెప్పి కూడా వైసీపీ ఆరోపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం ఇప్పటికే స్పందించారు. ఖచ్చితంగా గోశాలలో జరిగినటువంటి దానిపై కూడా తను విచారణకు సిద్ధం, ఖచ్చితంగా దీనిపై నేను పూర్తి స్థాయిలో విచారణకు కూడా హాజరవుతాను అని చెప్పి కూడా భూమన కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం చెబుతా ఉన్నారు. కాబట్టి మరి టీటీడీ గోశాలపై చేసినటువంటి అసత్య ఆరోపణలు ఏమీ లేవు, అన్ని నిజంగానే చెప్పి ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా రేపు పోలీసుల విచారణకు కూడా నేను సహకరిస్తాను అంటూ ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం చెప్తా ఉంటే, మరోపక్క వైసీపీ నేతలు అయితే మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహ జాలాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం కుట్రపూర్వకంగా వైసీపీ సంబంధించిన నేతలపై కేసులు ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఆ రోజుకు ఒక నేతని చేస్తా ఉంది. కాబట్టి ఈ రోజు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ అయితే మాత్రం ఆరోపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీనిపై అయితే మాత్రం పోలీసు ఎస్యూ సంబంధించినటువంటి తిరుపతి పోలీసులు కేసు నమోదు చేయడంతో భూమన కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎపిసోడ్ ఏదైతే రాష్ట్రంలో ఒక చర్చకు దారితీస్తా ఉంది. ఎందుకంటే మాజీ టీటీడీ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ఉన్నారు కాబట్టి ఆయన చేసినటువంటి కొన్ని అవినీతి కార్యకలాపాలు కావచ్చు, అలాంటి వాటిపై కూడా తిరిగి మరలా ఒక విచారణ వేయాలని చెప్పి కూడా ఇప్పటికే భావిస్తా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి మరి దీనిపై పూర్తి స్థాయిలో అయితే మాత్రం విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సువర్ణ, పవన్, అయితే బిఎన్ఎస్ యాక్ట్ కింద నమోదు చేసిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం భూమన విచారణకు అటెండ్ అయిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? దీని పట్ల టీటీడీ ఎలా స్పందిస్తోంది? అంటే భూమన చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాన్ని తిప్పికొట్టే విధంగా టీటీడీ ఎలా సమాధానం ఇవ్వబోతోంది?
అంటే ఖచ్చితంగా కూడా భూమన కరుణాకర్ రెడ్డిగా పెట్టినటువంటి సెక్షన్లు ఏవైతే బిఎన్ఎస్ యాక్టులు ఉన్నాయో మరి వీటికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఆయన విచారించినటువంటి అనంతరం అరెస్ట్ చేసినటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే మొదటి నుంచి కూడా భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో ఇప్పటికే కూడా అంటే గోశాలకు సంబంధించినటువంటి అసత్య ఆరోపణలే కాకుండా గతంలో టీటీడీ చైర్మన్ గా వ్యవహరించినటువంటి విధానం గత కాలంలో పనిచేసినటువంటి నేపథ్యంలో కొన్ని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించిన సమగ్ర విచారణ జరపాలని చెప్పి కూడా కోరుతా ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు పోలీసులు కూడా అంటే పూర్తి స్థాయి ఒక నోట్బుక్ రెడీ చేసుకున్నారు. ఎలాంటి ప్రశ్నలు సంధించాలి అని చెప్పి కూడా దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక అంటే కూబి బయటికి లాగేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారని కూడా తెలుస్తా ఉంది. కాబట్టి మరి దీనిపై శిక్షకు సంబంధించినటువంటి అధికారుల బృందం కూడా భూమన కరుణాకర్ రెడ్డి అంటే అరెస్టు తర్వాత వాళ్ళకు తిరిగి వారు కూడా విచారించేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.